హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంగళవారం బెల్లాన్ని ఈ ప్రదేశంలో పాతిపెట్టండి చాలు. ఇక మీరు భూములు అనేవి కొంటూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం మంగళవారం రోజున చేయండి. మంగళవారం ఈ పరిహారం చేస్తే ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్స్ మీరు ఏవైతే కోరుకుంటున్నారో, ఎంతైతే సంపాదించాలి ప్రాపర్టీస్ని అని అనుకుంటూ ఉన్నారో మీరు అంతగా కూడా సంపాదించుకోగలుగుతారు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, చెడు మాటలతో మీ మీద నిందలు వేస్తే, నిందలు పడ్డాయని బాధపడుతున్నా వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. మనం చేసిన కర్మ అనుసారమే మనము అన్నీ అనుభవిస్తూ ఉంటాము. ఇది మాత్రం సత్యం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. తప్పకుండా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందజేయండి. మనం చేసే ఈ పరిహారం యొక్క శక్తితో మీరు చేసిన కర్మ ఫలితాలు తగ్గుతాయి. మీరు అనుభవించే బాధల నుండి కొంచెమైనా సరే మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఒక్కొక్కసారి మొదటిసారి చేసే ఈ పరిహారాలు పని చేయకపోవచ్చు, కానీ మళ్ళీ చేసి చూడండి. ఎవరైతే సన్మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి ఆ మంచి యొక్క ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. చాలామంది వారి కడుపు నింపుకోవటం కోసం ఎదుటి వారిని సర్వనాశనం చేయటానికి కూడా వెనుకాడరు, సిద్ధంగా ఉంటారు. వాళ్ళు చేసే చెడు వల్లే మనము చెడు అనుభవించవలసి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. ఒక్కొక్కసారి మీరు చూస్తూనే ఉంటారు, చెడ్డ పనులు చేసేవారికి మంచి రోజులు నడుస్తూ ఉంటాయి. అలాగే మంచి చేసేవారికి చెడ్డ రోజులు వస్తూ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది కూడా. మంచి వారికి చెడ్డ రోజులు, చెడ్డవారికి మంచి రోజులు ఏంటి అని మీరు ఒకే ఒక మాటని గుర్తుపెట్టుకోండి. ఈ దారి సరైనదా కాదా అని, సరైనది అని మీకు అనిపిస్తే వెనక్కి తిరిగి అసలు చూడకండి. మీకు మంచి అనిపించిన దారిలో మీరు వెళ్ళండి. ఏం జరిగినా కూడా మీరు అనుకున్నది సాధించండి. ఆ దైవమే మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, వెన్నంటే ఉంటుంది. నేను ఈ సమయాన్ని మంచిగా మార్చుకుంటూ ఉన్నాను, దుష్టులను నా దారి నుండి అడ్డు తప్పిస్తున్నాను అని అంతే. ఎప్పుడు భయపడకండి, మనసుకి ప్రశాంతతను ఇవ్వండి. మీ జాతక చక్రంలో కుజగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే మీలో ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. మీరు పరాక్రమవంతులుగా ఉంటారు. పరాక్రమం అంటే మనం చూస్తూనే ఉంటాము కదా, పోలీస్, ఆర్మీ, సైనికులు, వీళ్ళందరికీ కుజుడు చాలా బలంగా ఉంటారు. ఎవరికైతే కుజగ్రహం బలహీనంగా ఉంటుందో వారిపై అంత ధైర్యంగా ఉన్న వారు ఎంత ధైర్యంగా ఉన్నా లోపల మాత్రం భయపడుతూ ఉంటారు. మీ జాతక చక్రంలో కుజగ్రహం బలహీనంగా ఉంటే వివాహ జీవితంలో ఇబ్బందులు, కోర్టు కేసులలో అసమానం, మీకు ప్రతికూలంగా తీర్పు రావటం, గొడవలు జరిగినప్పుడు అనరాని మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు మొదలుపెట్టిన పనులలో సక్సెస్ రావాలి అంటే కనుక, రావాలి అని కోరుకుంటే కనుక, మీరు వెళ్ళే మార్గంలో మీరు సఫలతను సాధించాలి అనుకుంటే కనుక మంగళవారం రోజున ఈ పనిని మనసు పెట్టి చేయండి. మంగళవారం కొంచెం బెల్లాన్ని తీసుకోండి. బెల్లం ఎంత పాతది అయితే అంత మంచిది, మీకు అంత మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట. మీ చేతుల్లోకి కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఓం అం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని 9 సార్లు చదవండి. మంత్రాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓం అం అంగారకాయ నమః. ఇది మంగళను యొక్క మంత్రము. బెల్లం కూడా మంగళంలోనికి సంబంధించినది.
అలాగే ఈ మంత్రం మంగళ గ్రహ అనుగ్రహం పొందేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది. మంగళుడికి భూమికి సంబంధం ఉంటుంది. భూమి పుత్రుడు అంగారకుడు. ఈ ప్రపంచమంతా కూడా మట్టితోనే కదా ముడిపడి ఉంటుంది. మనకు కనిపించే పశువులు, మనుషులు, మనం కూడా భూమి యొక్క రూపాలే కదా. అన్నీ భూమి నుండి వచ్చాయి కదా. పక్షులు, పశువులు, మనుషులు ఎవరైనా సరే మరణించిన తరువాత మట్టిగా మారవలసిందే కదా. మనుషులు పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నారో వారు మరణించిన తర్వాత వారి బాడీని కాల్చివేసిన తర్వాత భస్మాన్ని తీస్తారు కదా. దాన్ని వెయిట్ కూడా పుట్టినప్పుడు మనిషి బరువు ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇది భూమి. దాని స్థితిని మనం మాటలతో చెప్పలేము. మీరు ఈ భూమికి బెల్లాన్ని సమర్పించాలి. ఎవరు లేని నిర్మలమైన ప్రదేశానికి వెళ్ళండి. మీకు దగ్గరలో కొంచెం ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. మీరు అక్కడ కొద్దిగా చిన్న గొయ్యలాగా తవ్వండి. అలా తవ్వి అందులో ఈ బెల్లాన్ని ఉంచండి. దానిపై మట్టితో కప్పివేయండి. మట్టితో కప్పివేసేటప్పుడు కొంచెం మట్టిని చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా 9 సార్లు మట్టిని వెయ్యాలి. మట్టిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారి కూడా ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని జపిస్తూ మట్టిని బెల్లం పైన వెయ్యాలి. ఈ విధంగా 9 సార్లు చేతితో మట్టిని తీసుకొని 9 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు ఆ బెల్లంపై వేసి దానిపై కొంచెం మట్టి వేసి ఆ మట్టి కదపకుండా గట్టిగా నొక్కివేయండి. కదలకుండా గట్టిగా నొక్కివేయండి. తర్వాత మీరు ఈ బెల్లాన్ని ఎక్కడైతే పూడ్చి పెడుతున్నారో ఆ ప్రదేశాన్ని ఎక్కువ మంది తొక్కకుండా ఉండే విధంగా కొంచెం పక్కగా చేసే ప్రయత్నాన్ని చేయండి. అయితే మీరు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత అక్కడే కూర్చొని ఒక 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసి మీ కోరికను ప్రశాంతంగా చెప్పుకోండి. మీకేం కావాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా చెప్పండి. భూమి కావాలి, పొలం కావాలి, కోర్టు కేసుల్లో విజయాన్ని సాధించాలి, గొడవలు లేని ప్రశాంతమైన జీవితం కావాలి, భూమికి సంబంధించి ఏమి కావాలన్నా అవన్నీ కూడా తప్పకుండా జరిగిపోతాయి. ఇలా మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ తర్వాత ఇంటికి తిరిగి రండి. అప్పుడు మీరే చూస్తారు అతి తొందరగా మీ కోరిక తీరి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఏమి కోరుకున్నారో అది మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. చాలా శక్తివంతమైన ఈ పరిహారం చేసి చాలామంది చాలా మంచి ఫలితాలను అయితే పొందారు. ఈ విధంగా 9 మంగళవారాలు ఈ పరిహారాన్ని మీరు చేయవలసి ఉంటుంది. ఇలా 9 మంగళవారాలు చేస్తే కనుక మీకు 100% ఫలితాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. సో ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.